పార్టీ సీనియర్ నేతకు అండగా నిలిచారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. 16వ డివిజన్కు చెందిన మురళీమోహన్ అనే సీనియర్ నాయకుడు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మురళీమోహన్ ను పరామర్శించారు మంత్రి నారాయణ. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఏ కష్టం వచ్చినా తనను వచ్చి నేరుగా సంప్రదించవచ్చని ఈ సందర్భంగా నారాయణ తెలియజేశారు. రిజిస్టర్డ్ రొయ్యల్ హెచ్చరీలను మోనోడాన్ బ్రూట్ స్టాక్ సరఫరాపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు. ఎంపీఎన్ఎల్ చేయబడిన 2 విదేశీ సంస్థల నుంచి సరఫరా అభ్యర్థనకు ఎటువంటి ప్రతిస్పందన లేనందున అవసరమైన అన్ని రకాల రిజిస్టర్డ్ హెచ్చరీలకు ఎస్పీఎఫ్ బ్రూట్ స్టాక్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని బీదా మస్తాన్ రావు కోరారు. తద్వారా దేశంలో రొయ్యల ఉత్పత్తి పెరుగుదలకు సహాయపడుతుందని బీదా మస్తాన్ రావు కేంద్ర మంత్రికి తెలియజేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడు రాబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైదొలుగుతున్నట్లు సమాచారం అందుతోంది. అతి త్వరలో అనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా పర్యటనకు తొలిసారి విచ్చేశారు రోడ్లు భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించిన ఆయన పనుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం హార్బర్ లో పెండింగ్ పనులు, తదుపరి కార్యాచరణపై కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. నెల్లూరు రూరల్లోని శివారు ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తాజాగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రూరల్ నియోజకవర్గంలో గత వారం రోజులుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ యాత్ర ఒక దివ్యానుభూతి కలిగేలా చూస్తున్నామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. భక్తులకు అందించే శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పిస్తామన్నారు. అందరి సమన్వయంతో భక్తులకు తిరుమల యాత్ర ఒక మంచి అనుభూతి కలిగేలా ఉంటుందని ఆయన చెప్పారు. కాగా అక్టోబర్ 4వ తేదీ నుంచి తిరుమలలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈసారి అత్యంత వేడుకగా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పడంతో నెల్లూరు జిల్లాలో మాదిగ సంఘాల నేతలు హర్షం వ్యక్తపరిచారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఆ మేరకు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాలను వేసి స్మరించుకున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎనలేని కృషి చేశారని వారు కొనియాడారు.